వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నేడు ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి గణేశ ఉత్సవాల్లో భాగంగా గణేశ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణీయంగా ఎన్నో విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు ప్రస్తుతం చూసుకుంటే విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి విగ్రహాల్లో ఈరోజు ప్రత్యేకించి అరకు కాఫీ పిక్కలతో తయారు చేసినటువంటి విగ్రహాలు కూడా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే ఆ మండపం ఏదైతే ఏర్పాటు చేశారో ఆ మండపం వద్ద అయితే ప్రస్తుతం అయితే మనం ఉన్న ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. మనం చూస్తున్నటువంటి మండపంలో ప్రత్యేక ఆకర్షణీయంగా కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హిమాలయాల్లో ఉన్నటువంటి గణేశ స్వామి ఏ విధంగా ఉంటారని చెప్పేసి అదే విధంగా ఇక్కడ కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు మంచుతో కప్పబడినటువంటి పర్వతాలు, అదేవిధంగా కింద చూసుకుంటే ఒక మానస సరోవరం లాంటి ఒక సరస్సు, ఇలాంటి రకరకాల ఆకృతులతో రకరకాలుగా ఒక ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఒకవైపు మండపానికి ఇరువైపులో కూడా రకరకాలుగా పెట్టినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో చూసుకుంటే ముఖ్యంగా మనం ఏదైతే చెప్పుకున్నామో కాఫీ పిక్కలతో తయారు చేసినటువంటి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం వద్ద ప్రస్తుతం మనం చూడొచ్చు. ప్రస్తుతం చూసుకుంటే చాలా సుందరంగా తయారు చేయడం పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా చేయడం అనేది చూడడానికి ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది, చేయడం కూడా అంతే కష్టంతో కూడుకున్నటువంటి పని కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆ కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఆ కమిటీ మెంబర్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎలా అనిపిస్తుంది అంటే ఈరోజు ఇంత చక్కనటువంటి ఈరోజు చూసుకుంటే విజయనగరం జిల్లాలోనే ఒక ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా తయారు చేశారు, చేయడానికి మీకు ఎంత ఖర్చు అయింది, ఎన్ని రోజులు దీన్ని కష్టపడ్డారు ఏంటిది? శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రుల మహోత్సవం సందర్భంగా 2018 నుంచి మేము వినాయక చవితి ఈ ఏరియాలో చేయడం జరుగుతుంది, సిరిడి కాలనీలో. అదేవిధంగా మా కుర్రవాళ్ళందరూ కూడా కష్టపడి బొమ్మని తయారు చేసి దాని ఒక కొత్తదనం రూపంలో తయారు చేయడానికి ఎప్పుడూ ఒక ఆలోచనతో ఉంటారు. అదేవిధంగా ఈసారి పర్యావరణానికి కొంచెం దీనిగా ఉండేటట్లు కాఫీ వినాయకులతో చేస్తే బాగుంటుందని చెప్పని కుర్రవాళ్ళందరూ ఆలోచించుకొని చేయడం జరిగింది. ఆ కాఫీ గింజలు కూడా ఒక లెక్క ప్రకారం 21,100 గింజలు లెక్క ప్రకారం దీనిగా పెట్టేసి ఎంతో భక్తి శ్రద్ధలతో జాగ్రత్తగా నియమనిష్టలతో చేశారు. అదేవిధంగా లాస్ట్ టైం కూడా నెమలి పించాలతోని తయారు చేసాం. ఈ సంవత్సరం కొంచెం కొత్తగా ఉంటుందని చెప్పని వాళ్ళందరూ ఆలోచించుకొని ఈ విధంగా చేయడం జరిగింది. అంటే సుమారుగా ఎన్ని కేజీలు పిక్కలు పట్టాయి, ఏ విధంగా దీన్ని ఏ విధంగా కష్టపడతాయి, ఎంతమంది ఎన్ని రోజులు పట్టింది ఏంటిది? దీనికి మట్టుగా చాలా వరకు ఒక 5-6 చేశారు. అందులో ముఖ్యంగా హరి అలాగే వాళ్ళ బ్యాచ్ నైట్ అవుట్ కింగ్స్ అనే బ్యాచ్ బాగా రాత్రింపగలు శ్రమించి ఆ ఆలోచన వచ్చిన వ్యక్తుల్లో ఒక 3-4 ఉన్నారు. బాగా వాళ్ళు కూడా చేసి ఒక 6 నుంచి 8 కేజీల వరకు కాఫీ గింజలు పట్టాయి. అదేవిధంగా 5 నుంచి 6 రోజులు పట్టింది. డే అండ్ నైట్ కష్టపడి చేస్తే కానీ ఈ విగ్రహం ఈరోజు ఈ విధంగా రాలేదు. ఓకే, సో చూసాం కదా, ఎన్నో రోజులు అయితే మేము కష్టపడ్డాం. 4-5 రోజుల పైన అయితే కష్టపడ్డాం. గింజలను తీసుకుని ఏదైతే కాఫీ పిక్కలకు సంబంధించిన వాటిని అయితే తీసుకుని అయితే ఈ విధంగా మేము అయితే తయారు చేయడానికి చాలా కష్టపడ్డామంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా దీనిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది అంటే చూస్తుంటే ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా ఇటువంటి విగ్రహం అయితే మాత్రం పెట్టలేదు. చూస్తూ ఉంటే ఒక కాఫీ పిక్కలతో ఈ విధంగా తయారు చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంత చాలా కొత్తగా ఉందండి, బాగుందండి. నాకు ఈ సంవత్సరం కాఫీ గింజలతో పట్టే వెరైటీగా ఉంది, చాలా బాగుంది. అంటే ఇటువంటిది మీరు ఎప్పుడైనా ఇంతకుముందు చూసారా? ఒక్కొక్కరు డిఫరెంట్ గా పెడుతూ ఉంటారు, ఒక్కొక్క ఆలోచన అనేది ఉంటుంది. ఈ సంవత్సరం ఎక్కడ చూసినా అందరూ మంచి మంచి మోడల్స్. అంటే ఇటువంటిది మీ ప్రాంతంలో పెట్టలేదు కదా, ఎలా అనిపిస్తుంది? ఇంతకుముందు పెట్టారు, నెమలి పింఛలు పెట్టాము. ఈ సంవత్సరం కాఫీ గింజలతో పెట్టాం. ఓకే, అంటే ఈ కాఫీ గింజలతో పెట్టడం పట్ల ఎలా అనిపిస్తుంది మీకు అంతా ఇక్కడ? చాలా బాగుంది. అంటే ఇప్పుడు మన జిల్లాలో చూసుకుంటే ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నేను ఇంకెక్కడ చూడలేదండి, ఇంక వెళ్ళలేదు, చూడడం బాగుంది. ఓకే, చెప్పండి ఎలా అనిపిస్తుంది ఏంటి మీకు చూస్తుంటే? ఇదంతా కూడా ఏ విధంగా తయారు చేశారు చూసుకుంటే ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ ప్రాంత వాసులు అంతా కూడా ఏం చెప్పుకుంటున్నారు ఏంటి దీని గురించి? అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కొంచెం బాగా సపోర్ట్ చేసి మాకు కొంచెం విగ్రహదాత దగ్గర 50,000 రూపాయలు ఖర్చు చేసి విగ్రహదాత చిట్టి సాయి కుమార్ గారు ఇచ్చారు మాకు. అలానే ముందుకొచ్చి నైట్ అవుట్ కింగ్స్ అందరూ రాత్రి 9 నుంచి తెల్లవారు వరకు దగ్గర 10 రోజులుగా పనిచేసి రాత్రులు చాలా కష్టపడ్డారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మెయిన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని నిర్మూలించడానికి మా వాళ్ళందరూ కృషి చేస్తున్నారు. అలానే
అలానే మాకు ఇంకో రెండోగా అది హిమాలయాలు థీమ్తో అడవి థీమ్తో పెట్టాము, అదొకటి. అది మొత్తం మట్టితో తయారు చేస్తాము, అది మొత్తం అంతున్నాం. దాంతో పాటుగా మెయిన్ అరకు కాఫీ పిక్కలతో తీసుకొచ్చి తయారు చేయడం జరిగింది. అంతే. ఓకే. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు అంతా కూడా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో ప్లాస్టిక్ ని అలాగే పిఓపిని అదే ప్రకృతికి అనుకూలంగా ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో వాటిని అయితే తీసుకుంటే ఖచ్చితంగా పూర్తిగా భూగర్భ జలాల్లో కలిసిపోయినటువంటి నిమజ్జనం చేసేటప్పుడు అయితే మాత్రం తర్వాత ఇటువంటి సంబంధించిన ఏవి కూడా ప్రకృతికి విఘాతం కలిగించకుండా ఉన్నటువంటి ఏవైతే మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ తో మేమైతే తయారు చేసామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటువంటి వినాయకులు తయారు చేయడం పట్ల అయితే మాత్రం ఒక ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి అరకు టీ పొడి అలాగే అరకు కాఫీ పొడులు ఇవన్నిటిని కూడా ఈ రోజు ఈ విధంగా చెప్పడం పట్ల అయితే మాత్రం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగా విజయనగరం జిల్లాలో ఉన్న ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపిస్తున్నటువంటి విగ్రహాలు ఇది ఒక విగ్రహంగానే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాటితో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.